హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. హాయ్, అందరు బాగున్నారా? ఏం చేస్తున్నారు? హ్యాపీ ఫ్రెండ్షిప్. ఇవాళ ఫ్రెండ్షిప్ డే కదా, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే, ఫ్రెండ్స్ అంటే అదొక సంతోషం. అవునా, ఎంత హ్యాపీగా ఉంటామో ఫ్రెండ్స్ కలిస్తే చెప్పలేము, అంత హ్యాపీగా ఉంటాం. ఇంకా ఫస్ట్ నుంచి 10th క్లాస్ వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం అసలు ఎప్పటికీ మర్చిపోలేము. కాబట్టి ఎన్ని ఏండ్లు గడిచిపోయినా, మనం ఎన్ని ఇయర్స్ వచ్చినా కూడా మన ఫ్రెండ్షిప్ అస్సలు మర్చిపోము. ఆ చిన్న చిన్న మూమెంట్స్, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, మళ్ళీ కలుస్తాయి. అయిపోతాను అని ఎడిపోతాను రావి అనుకుంటాం. అలాంటిది ఇప్పుడు ఎక్కడెక్కడో ఎవరెవరో పెళ్లి చేసుకొని ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. కనీసం ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చెప్పడానికి కూడా వాళ్ళకి తీరతలేదు. కాకపోతే నేను ఏమనుకుంటానంటే, కనీసం చిన్న గుడ్ మార్నింగ్ చెప్పండి చాలు. మా ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ పెట్టింది ఓకే అని అనుకుంటారు. 10 years నుంచి మనం కలిసి పెరిగినాం. ఇప్పుడు ఎక్కడెక్కడో ఒక్కొక్కళ్ళ పర్సనల్స్ ఒక్కొక్కరికి ఉంటాయి కాదని నేను అన్నాను. కాకపోతే ఫ్రెండ్కి కూడా చిన్న గుడ్ మార్నింగ్ చెప్పాలనే ఆలోచన ఉండాలి. అప్పుడు అందరం ఒక దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు ఒక గ్రూప్ పెట్టుకున్నాం. దాంట్లో కనీసం వారానికి ఒకసారన్నా మాట్లాడుకోవాలి. రోజు మాట్లాడుకోకపోయినా ఒక 1/2 hour చాలు. ఓకేనా? అందరు ఫ్రెండ్స్ అట్లనే చేసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్కసారి అన్నీ మర్చిపోతాం ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు. కష్టాలు అందరూ సుఖపడరు, అందరూ కష్టాలు ఉండవు. ఒక్కొక్క పర్సనల్ ఒక్కొక్కటి ఉంటుంది. కాకపోతే మనందరం మాట్లాడుకున్నప్పుడు మాత్రం నువ్వు ఎట్లున్నావు, నేను ఎట్లున్నా, ఎవరు ఎట్లున్నారు అనే విషయం మాట్లాడుకుంటే అదొక హ్యాపీనెస్. ఎంత కష్టాలు ఉన్నా కూడా అందరం బాగున్నావా అని, బాగున్నాను, నువ్వు ఎట్లున్నావే, పిల్లలు బాగున్నారా అని ఒక్క విషయం మాట్లాడుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో మనకు తెలుసు. కాబట్టి 1 week కాకపోతే 15 daysకి ఒకసారి అయినా అందరు కలిసి మాట్లాడుకోవాలి. కాకపోతే కలవడం వీలకపోతే ఫోన్లు ఉన్నాయి కదా, గ్రూప్ ఉంది కదా, గ్రూపులలో ఖచ్చితంగా మాట్లాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఓకేనా? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇవాళ ఒక్క రోజే ఫ్రెండ్షిప్ డే అని ఇవాళ మాత్రమే ఫ్రెండ్షిప్ డే పెట్టి రేపటి నుంచి పోవే దీనికి ఎవడు పెడతాడు, గుడ్ మార్నింగ్ ఎవడు పెడతాడు అని మాత్రం అనుకోవద్దు. ఫ్రెండ్స్ అంటే ఇన్ని రోజులు మనం ఫ్రెండ్స్, మనం చచ్చే వరకు ఫ్రెండ్సే. ఇన్ని రోజులు అన్ని రోజులు అనేది ఉండదు. కాబట్టి అందరం హ్యాపీగా ఉండాలి. కనీసం మన బాధలు మర్చిపోవడానికైనా మనం మాట్లాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.